అభివృద్ధి అంటూ చీటికి మాటికి చెప్పుకునే టీ సర్కార్ ఆచరణలో మాత్రం చేతులెత్తేసిందని మండిపడ్డారు కామ్రేడ్స్. హైదరాబాద్ లో సిపిఎం మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన సభలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాలన ఇలాగే కొనసాగితే రాష్ట్రం సర్వనాశనం కాక తప్పదన్నారు తమ్మినేని. తెలంగాణలో సామాజిక న్యాయం సాధించే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు కామ్రేడ్స్. కొన్ని వర్గాలు కొన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవటం లేదనే విభజన అంశం తెరపైకి వచ్చిందని, అయితే విభజన తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు లేదన్నారు కమ్యూనిస్టులు. అంతేకాదు దేశంలో కాషాయం బీభత్సం మొదలైందని మండిపడ్డారు. సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ జరిపారు. సిపిఐ సిపిఎంలో వచ్చే జన్మలో కలిసే ఉంటామని ప్రకటించారు నేతలు. సామాజిక న్యాయం కోసం సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు కామ్రేడ్లు. కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్తో పాటు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, టీజేఏసీ చైర్మన్ కోదండ్రాం, ప్రజా యుద్ధనౌక గద్దర్, గొరటి వెంకన్న హాజరయ్యారు. సిపిఎం సామాజిక సమ్మేళన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేరళ సీఎం పినరై విజయన్ తన ప్రసంగంలో తెలంగాణలోని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే మరోపక్క కేంద్రాన్ని కూడా టార్గెట్ చేశారు. మోడీ దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారని కేరళ సీఎం విజయన్ ఆరోపించారు. కరువు ఉందని నివేదికలు పంపినా ఆశించిన స్థాయిలో సాయం అందటం లేదన్నారు. డిమానిటైజేషన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాలే ఎక్కువగా ఇబ్బంది పడ్డాయని గుర్తు చేశారు విజయన్. Thoroughly thoughtless act. South Indian states are facing the severest drought that they have experienced in the last 115 years. The drought may be described as a natural disaster, but the disaster induced by demonetization is completely man-made. తెలంగాణలో ఏ పోరాటం జరిగినా దేశంపై ప్రభావం పడటం ఖాయమన్నారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. ఏపీలో హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆర్ఎస్ఎస్ బీజేపీ సంకేతాలు ఇస్తుందన్నారు ఆయన. పార్లమెంట్ లో మాతో పాటు ఉన్నాడు. నేనున్న పార్లమెంటరీ కమిటీలో ఒక సభ్యుడిగా పనిచేశాడు. నేను చైర్మన్గా ఉన్న కమిటీలో. ఆయన నోరు తెరిస్తే ముస్లింకి వ్యతిరేకంగా మాట చెప్పకుండా ఆ నోరు మళ్ళీ మూయలేడు పాపం. అది ఆ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న గుణం. దాంతోపాటే కులాలకి వ్యతిరేకంగా, దళితులకి వ్యతిరేకంగా ఆయన చైతన్యమే ఆ విధమైన చైతన్యం. ఇదంతా తెలిసి కూడా ముఖ్యమంత్రిగా చేయడం అంటే ఒక తిన్నగా క్లియర్ మెసేజ్ పంపుతున్నారు. ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇవాళ హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటించడానికి వెనుకబడిన కులాలు సామాజిక దౌర్జన్యంకి వాళ్ళకి లొంగి ఇవి వెనుకబడిన కులాలందరూ దళితులు, గిరిజనులు, మైనారిటీసు, ఎంబీసీలు, ఓబీసీలు వీళ్ళందరూ మన అప్పర్ కాస్ట్ యొక్క నాయకత్వానికి అంగీకరిస్తే తప్పితే దానికి ఆధారంగా ఒక హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటించడానికి క్లియర్ కట్ సందేశం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఇస్తోంది దేశంలో. తెలంగాణలో ప్రభుత్వానికి ప్రజలతో సంబంధం లేకుండా పోయిందన్నారు జేఏసీ చైర్మన్ కోదండ్రాం. కనీసం నిరసన తెలిపేందుకు హైదరాబాద్ లో వేదిక కూడా లేకుండా చేశారని మండిపడ్డారు కోదండ్రాం. ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించవద్దని, మాట్లాడవద్దని, అయితే పాలాభిషేకాలు చేసుకోవడానికి మాత్రం అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు జేఏసీ చైర్మన్. అన్ని రంగాలలో ఒకే రకమైన సమస్యలు. ఉద్యోగాల గురించి అడిగితే ఇప్పటి వరకు స్పష్టమైన స్పందన లేనేలేదు. 1,00,000 ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేస్తాం కానీ మాకు తోచినప్పుడు భర్తీ చేస్తాం. కానీ మిగతా రంగాల్లో ఉద్యోగాల కల్పన కోసం మీరు ఏ కార్యక్రమం తీసుకుంటారు అంటే ఇప్పటి వరకు సమాధానం లేదు. అట్లాగే రైతులకు సంబంధించిన విషయాల మీద రుణమాఫీ జరిగినట్టే ఉంటుంది కానీ పైసలు మాత్రం మన అకౌంట్లో పడుతున్నట్టు కనబడతలేవు. పైకెళ్ళి నల్లా ఇప్పే ఉంది, నీళ్లు పడుతూనే ఉన్నాయి కానీ బకెట్ నిండుతలేదు. అదే పరిస్థితి ఉంది. ఇవాళ లెఫ్ట్ పార్టీల ఐక్యతపై క్లారిటీ ఇచ్చారు సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని. ముఖ్యంగా సిపిఐతో సిపిఎం వచ్చే ఎన్నికల్లోనే కాదు వచ్చే జన్మలోనూ కలిసే పనిచేస్తుందని ప్రకటించారు. మోడీని ఒక్క మాట అనాలంటేనే భయపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ముస్లింల రిజర్వేషన్లని ఎలా ఇస్తారని ప్రశ్నించారు తమ్మినేని. అంతేకాదు తెలంగాణ వస్తే జీవితం మారుతుందని ఎంతో మంది ఆశిస్తే పరిస్థితులు మాత్రం అప్పట్లానే ఉందని సర్కార్పై మండిపడ్డారు.
తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్ర వాళ్ళంతా వెళ్ళిపోతే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పి ఎంతో ఆశతో ప్రాణాలు అర్పించినటువంటి యువతరం ఈ రోజున మళ్ళీ అదే స్థితిలో డిగ్రీలు పీజీలు చదివి పొట్ట చేత పట్టుకొని అడ్డా మీద కూలీలుగా పనిచేస్తున్న స్థితి, రోజు కూలీగా ఉన్న దుస్థితి ఉంది. ఏం మారింది మరి తెలంగాణ వస్తే? తెలంగాణ రావడాన్ని తప్పు పట్టడం లేదు, తెలంగాణలో తప్పు లేదు, కానీ తెలంగాణ పరిపాలించేవాడి బుద్ధిలో తప్పు ఉంది, తెలంగాణను పరిపాలించేవాడి విధానంలో తప్పు ఉంది. మహాజన పాదయాత్ర ముగింపు సభలో గద్దర్, గోరటి వెంకన్న తమ పాటలతో జనాన్ని ఉర్రూతొలగించారు. సామాజిక న్యాయం కోసం లెఫ్ట్ పార్టీలతో పాటు దళిత బహుజన సంఘాలు ఒకే వేదికపై పనిచేయాలనే ఆలోచనకొచ్చాయి.